హలో అండి. మీ పేరు? సిద్ధార్థ్ మేడం. ఓకే. మీ పూర్తిగా మీ గురించి చెప్పండి. ఏ కోర్స్ కోసం వచ్చారు మీరు? ఎలా మీకు ఇక్కడ సర్వీస్ అందింది? అండ్ అలాగే ఏ కంట్రీకి వెళ్తున్నారు? నేను ఎంసీఏ కోసం వచ్చాను మేడం యూకేలో చేయడానికి. హ్మ్. అయితే నేను వేరే దగ్గర చాలా చూసొచ్చాను. అంటే కన్సల్టెన్సీస్ అవి. హ్మ్. బట్ ఇక్కడ మొత్తం ఏందంటే అసలు మనీ తీసుకోకుండా మొత్తం జెన్యూన్‌గా చేశారు మేడం. నాకైతే బాగా నచ్చింది వీళ్ళది. 40 లాక్స్ లోన్ కూడా అప్రూవ్ అయింది. హ్మ్. అయితే నా డ్రీమ్ ఇప్పుడు ఫుల్‌ఫిల్ అవుతుంది మేడం. నేను మాస్టర్స్ చేయాలి ఫారెన్‌లో అబ్రాడ్‌లో అనేది. రైట్. థాంక్స్ టు విషెస్ మేడం. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీ పేరండి? నా పేరు పూజారి గణేష్ నాయక్ మ్యామ్. నేను లాస్ట్ ఇయర్ మా ఫాదర్ వచ్చి చూసారు ఇక్కడ. నేను మా ఫాదర్. వాళ్ళు ప్రాసెస్ అంతా చెప్పారు. మీకు ఇలా ఉంటుంది. అకామిడేషన్ గానీ, కాలేజ్ తరపు నుంచి గానీ మీకు అంతా సపోర్ట్ ఉంటుంది. మా ఫాదర్ ఆల్రెడీ వేరే కన్సల్టెన్సీ చూసాము జర్మనీ మీద. కానీ నేను చాలా 1 ఇయర్ వరకు చూశాను. ఎటువంటి రెస్పాన్స్ రాక మా ఫాదర్ సోషల్ మీడియాలో ఇలా చూశారు. వాళ్ళ నెంబర్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అయ్యాము. అయిన తర్వాత లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. మా డాడీ ఇన్కమ్ వచ్చి చాలా తక్కువ మ్యామ్. దాని నుంచి కొలెటరల్ పెట్టాలన్నా మాకు ల్యాండ్ కూడా ఉంది కానీ వాళ్ళు సిటీలో ఉండాలి అలా అని చెప్పారు. రైట్. మళ్ళీ మా ఫాదర్ వచ్చేసి మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 15 డేస్లో మాకు లోన్ శాంక్షన్ 38 lakhs శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ హ్యాపీగా ఉన్నారు అయితే చాలా. హ్యాపీగా. మా ఫాదర్ అనుకున్నారు మ్యాక్సిమం లోన్ రాదు, ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. కానీ మా ఫాదర్ ఏదో అవుతుంది కదా నాన్న, వస్తే ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసాం. వచ్చి శాంక్షన్ అయితే అయిపోయింది. దాని తర్వాత కాలేజ్కి 15 డేస్లో వస్తుందని చెప్పారు. కానీ 1 వీక్లోనే వచ్చేసింది. అలా 3 కాలేజెస్ వచ్చేది. యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్, కోవెంట్రీ యూనివర్సిటీ, నార్థంబియా, న్యూ క్యాస్టిల్, ఈ 3 వచ్చేసాయి. ఒకటేసారి వచ్చాయి. 2-3 డేస్ పట్టింది అంతే. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం. నాది ఇప్పుడు నెక్స్ట్ రేపే యూనివర్సిటీ నుంచి క్యాస్ ఇంటర్వ్యూ ఉంది. అది కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ Thank మొహం you. అలా వెలిగిపోతుంది. బిగినింగ్లో మాట్లాడడానికి లాస్ట్కి వచ్చేసరికి మీరు కంప్లీట్గా ఇలా హ్యాపీ అయిపోయారు.